నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సూపర్ మ్యామ్, సూపర్, బాగున్నాం సార్. మనం గతంలో వచ్చేసి మరుమంగళ ధారణ అని ఒక వీడియో అయితే చేసాం సార్. సో దానికి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ చేశారు. కాకపోతే ఏంటంటే కొంతమందికి కొన్ని రకాల అనుమానాలు ఉన్నాయి దాని మీద. ఎందుకంటే ఇది శాస్త్రపరంగా కరెక్టా కాదా, అంటే రెండో పెళ్లి కిందకు వస్తుందా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి సార్. ఎందుకంటే జనరల్గా పెళ్ళనంగానే వాళ్ళకి జాతకాలు చూపించి వాళ్ళకి తగ్గట్టు ఒక ముహూర్తం పెట్టే పెళ్లి చేస్తారు. అయినా కూడా ఎందుకు వాళ్ళ జీవితాలు బాగోట్లేదు, ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే మటుకు ఏమైనా మా జీవితం మారుద్దా అన్న డౌట్స్ చాలా మందికి ఉంటాయి. అందుకని శాస్త్రీయమా కాదా, అసలు ఈ విషయాలు ఒకసారి తెలియజేస్తారా? వాస్తవంగా ఇప్పుడు ఈ మాంగళ్య ధారణ అనగానే మనకు గుర్తొచ్చేది ఆది దంపతులు, శివపార్వతులు. అవును, యాక్చువల్గా మంగళ్యం అనగానే ఆది దంపతులు అంటాం. అంటే ఇక మన వివాహ వ్యవస్థలో మొట్టమొదటి ఆ దంపతులు అనేది దాని అర్థం. ఇప్పుడు మనం చేసే కార్యక్రమం కూడా శ్రీశైల పుణ్యక్షేత్రం ఆది దంపతుల సమక్షంలో వేద పండితుల మధ్యలోనే చేస్తున్నాం. ఇదంతా కూడా పెళ్లి. నేను చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా, పెళ్లిలో ఇవన్నీ మర్చిపోయామా అనే ఒక కన్క్లూజన్ మీకు గుర్తు రావాలి. వాస్తవంగా అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అంటే శాస్త్రంలో జరిపినదే ఇదంతా కూడా. ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత కొన్ని అశుభాలు అయినా చిన్న జరిగినా పెద్ద జరిగినా కూడా తీరా పెళ్లినే వీళ్ళు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా మన పెళ్లి కూడా ముహూర్తాలకు అనుకూలంగా ఎప్పుడు జరిగిన సందర్భం లేదు. కొంచెం లేట్ అని అంటే ఫోటోగ్రాఫరు సమస్య జరపటం చేయటము, లేకపోతే అక్షంతలు వేయడానికి ఎక్కువ మంది మన బంధువులు రావటము, ఇలాంటి స్థలం కనీసం ఒక 10-15 నిమిషాలైనా ముహూర్త బలానికి కంపల్సరీ భంగం కలిగే పరిస్థితులు ఇప్పుడున్న వివాహ వ్యవస్థలో ఉన్నాయి. ఎందుకంటే అంతా ఆర్భటాలు అయిపోయినాయి. కాబట్టి ఇది మర్మంగళ ధారణ ఆప్షన్ మంచిది. ఎందుకనంటే మీకు ఏ పార్టీ డ్యామేజ్ జరిగినా కూడా దాన్ని కవర్ చేస్తానికి ఇది ఆప్షన్ ఉంది. సో మనం కొన్ని డేట్లు చెప్పాం, అందరికీ కాదు. మళ్ళీ వీళ్ళు చాలామంది మనోళ్ళు నాకు బాగానే ఉంది కదా, అలా కాదు. మీ మంచి జరగనోళ్ళకు కాదు, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం. మంచి జరిగి హ్యాపీగా ఉన్న వాళ్ళకి కాదు ఇది. అదే డేట్లో మంచి జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మీ పూజా ఫలితాలు ఉండొచ్చు, దాంట్లో మీ అమ్మ నాన్నల పూజా ఫలితాలు ఉండొచ్చు. న్యూమరాలజీ ఏం చెప్తుందంటే 90% మాత్రమే ప్రిడిక్షన్, 10% వేరియేషన్ ఉంటుంది. అది మీ పుణ్యఫలాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి దాంట్లో అంతే. మీరు మొబైల్ నెంబర్ తీసుకున్నా అంతే, లక్ మ్యారేజ్ చేసుకున్నా అంతే, బెస్ట్ మ్యారేజ్ అన్నింటిలో కూడా ఇదే తేడా ఉంటుంది. ఆ 10%లో మీరు ఉండొచ్చు హ్యాపీగా ఉన్నోళ్ళు, అట్లా అని కన్క్లూజ్ కావద్దు. ఎవరి పెళ్ళిళ్ళు అయితే 4, 13, 22, 31 ఇది వెరీ డేంజరస్. చాలామంది ఫోన్లు చేసి ఏడుస్తున్నారు. మనకి హెవీ రెస్పాన్స్, అసలు మామూలు రెస్పాన్స్ కాదు మన వీడియోకి. ఇట్లా అసలు 3, 12, 21, 30 ఒక మేడం అసలు నిర్ణయం తీసుకోలేకపోతుంది. అన్ని డబ్బులు క్రిప్టో కరెన్సీలో పెట్టారు, లాస్ పోయారు. ఒక ఫ్రెండ్కి నమ్మి డబ్బులు ఇచ్చినందుకు ముంచేసి కూర్చున్నాడు. దగ్గర మిత్రునికి 5.5 లక్షలు ఇస్తే రిటర్న్ ఇస్తాలేదు, ఆధారాలు లేవు. ఇంకొక గమ్మత్ ఏంటంటే చుట్టాల మధ్యలో ఆధారాలు ఉండవు, చెక్కులు ప్రామిస్ నోట్లు ఏం ఉండవు. అక్క, తమ్ముడు, బావ అని చెప్పి చేబదులు తీసుకుంటారు. ఈ 3, 12, 21, 30 పెళ్లి జరిగిన మిత్రులకి ఆర్థికమైన ఇబ్బందులు బాగా వస్తాయి. డబ్బులు వెళ్తాయి, రిటర్న్ రావు. డబ్బులు ఎవరికో ఇస్తారు, రిటర్న్ రావు. అక్కడ వీళ్ళు బాగా కురిగిపోతూ ఉంటారు. సో ఈ డ్యామేజెస్ ఒప్పుకుంటారు. మనం చాలామంది ఫోన్లు చేశారు. మన వీడియో కింద కామెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ పాజిటివ్ కాల్స్ చాలా వచ్చాయి మనకి. తర్వాత 5, 14, 23 వాళ్ళు కూడా ఇంకా కూడా 12 సంవత్సరాల పిల్లల కాలం వాళ్ళు ఉన్నారు. వైజాగ్ నుంచి మన దగ్గర ఫోన్ నెంబర్లు, వివరాలు అన్నీ ఉన్నాయి, రియలిటీగా. తర్వాత ఇప్పుడు 7, 16, 25 నిజంగా దూరంగా ఉన్న వాళ్ళు చాలామంది. అసలు ఆ పెళ్లి జరిగినే కాదు, ఆ డేట్లో పుట్టిన వాళ్ళు కూడా ఇబ్బందులో ఉన్నారు వివాహ వ్యవస్థ గురించి. మన కన్క్లూజన్స్ ఉన్నాయి, లేవని కాదు. తర్వాత 8, 17, 26 చాలా ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు, బాధలు పడుతున్న వాళ్ళు. ఇది సునామీ. ఎంతోమంది మనకి ఫేమస్ వ్యక్తులు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, వీళ్ళ డేట్లన్నీ కూడా సేమ్ 8వ డేట్లలో జరిగిన వాళ్ళు. వీళ్ళంతా వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఆఖరి స్థాయిలో ఎలా జరిగింది, వాళ్ళు ఎలా మరణించారు, ఇవన్నీ కూడా మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏమంటున్నామంటే, ఇప్పుడు ఈ కన్క్లూజన్ వీడియో దేనికోసం అంటే, మనోళ్ళు వీరన్నీ మాట్లాడుతున్నారు కానీ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఒక కమిటీ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే, హెవీ రిజిస్ట్రేషన్ ఉంది చాలా. ఇంకా మనం ఎక్కువ కోరుకుంటున్నాం, ఎక్కువ మంది జీవితాలు మార్చాలని ఆలోచనలో ఉన్నాం. కాబట్టి మన రిక్వెస్ట్ ఏంటంటే, త్వరగా మీరు ఏదైతే మీకు నిజంగానే మీకు అనిపిస్తుంది కాబట్టి నాకు చెప్పిన విషయాల గురించి మీకు చెప్తున్నాను. ఎవరైతే పాజిటివ్గా దీని థింకింగ్లో ఉన్నారో ఇమీడియట్గా మీరు రిజిస్ట్రేషన్ ఫ్యాక్టరీని క్లోజ్ చేయండి. ఎందుకంటే హెవీ రిజిస్ట్రేషన్ ఉంది, అది లిమిటెడ్ దాటిన తర్వాత ఆగిపోతుంది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇది ఇయర్లీ ఒకసారి వస్తుంది మనకి సూపర్ కోడ్ అనేది. ఒక్కసారే ఉంటుంది నెలలో, అంటే ఇయర్లీలో ఒకటే నెలలో ఉంటుంది మనకి. సో దాంట్లో కూడా ఒక 4 డేట్లు ఉంటాయి. 28 మనం ప్రామాణికంగా తీసుకోము, 1, 10, 19 తీసుకుంటాము.
సో ఈ కోడ్లో మనకి శనివారం నాడు 1వ తారీఖు వస్తుంది. సార్ మరి ఎందుకు సార్ ప్రతి నెల ఆ డేట్స్ ఉంటాయి కదా, 1వ తారీఖు ఇవి ఉంటుంది కదా, మరి ఎందుకు ఓన్లీ ఇయర్లీ వన్సే బాగుంటది అంటారు? అంటే దాని కోడ్ ఒకసారి కోడ్ ఒకసారి ఎప్పుడైనా మీరు కోడ్ని కాల్కులేట్ చేయాలంటే డేటుని, నెలని, సంవత్సరాన్ని టోటల్ చేసుకొని చూడాలి. దీన్నే న్యూమరాలజీలో జన్మ సంఖ్య విధి సంఖ్య అంటారు. జన్మ సంఖ్య విధి సంఖ్య. మన డేట్ ఆఫ్ బర్త్ కూడా అలాగే చూస్తాం. మనం జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే. ఇప్పుడు మ్యారేజ్ అవుతుందంటే అది కూడా మనకి జన్మ సంఖ్య విధి సంఖ్యతో సమానం. ఇప్పుడు మనం చేయబోతున్న డేట్ వచ్చి మనకి 19వ తారీఖు 8వ నెల 2026. దీన్ని మనం టోటల్ చేస్తే ఇక్కడ 19 అనుకోండి, 1 + 9 = 10. 10 అంటే ఇది 1 కింద కన్వర్ట్ అవుతుంది. అంటే జన్మ సంఖ్య 1 వచ్చినట్టు. మళ్ళీ దీని మొత్తాన్ని టోటల్ చేస్తే మనకి ఇక్కడ మీరు టోటల్ చేయొచ్చు 28 వస్తుంది. ఇది 28 అంటే మళ్ళీ 2 + 8 అంటే ఇది 10. 10 అంటే ఇది కూడా 1. అప్పుడు దీన్ని జన్మ సంఖ్య ఒకటే, విధి సంఖ్య కూడా ఒకటే. అంటే ఇద్దరు సూర్యులు ఒకేసారి ఒకే డేట్లో ప్రసన్నం కావటం అనేది రేర్గా జరిగే ప్రక్రియ. దీన్నే మనం సూపర్ కోడ్ అంటాం. ఇదే సూపర్ కోడ్. ఈ సూపర్ కోడ్ ప్రతిసారి రాదు. 1 by 1 అనేది ప్రతి మంత్ రాదు. ఏదో ఇయర్లో ఒక్కసారి లేదా ఒక్కొక్కసారి 2 సార్లు కూడా రిపీట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. 2027లో మనకి 2027లో లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఇది జూలైలో వస్తుంది. జూలై 7, 16, 25 అంటే అసలు మ్యారేజ్కి సంబంధించిన దాంట్లో అతిపెద్ద డ్యామేజ్ జరిగే నెంబర్ 7, 16, 25. ఈ డేట్లలో పెళ్లిళ్ళు చేసుకున్నా, ఈ డేట్లో జన్మించిన వాళ్ళు కూడా మీరు ఒకసారి కన్క్లూజన్ చేసుకోండి. 7, 16, 25 ఈ డేట్లో పెళ్లిళ్ళు చేసుకున్నా లేదా ఈ డేట్లో జన్మించిన వీళ్ళకి వివాహ సంబంధించిన అతి ముఖ్యమైన సమస్యలు ఉంటాయి. భార్యాభర్తలు దూరంగా ఉంటారు. అమెరికాలో ఒకరు ఉంటే ఇండియాలో ఒకరు ఉంటారు. హైదరాబాద్లో ఒకరు ఉంటే శ్రీనగర్లో ఒకరు ఉంటారు. భార్యాభర్తలు కలవరు సరిగా. సో దూరం మెయింటైన్ చేస్తాం. అనుమానాలు ఎక్కువ, కన్క్లూజన్ తీసుకోలేరు. దీంతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అది కంపల్సరీ ఈ డేట్లలో జన్మించిన వాళ్ళకి, ఈ డేట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి జరుగుద్ది. కాబట్టి ఆ డేట్లో మనకు వస్తుంది జూలై నెలలో. కాబట్టి చెయ్యం. మేమైతే చేయం. మన ఇన్స్టిట్యూషన్ తరపున అయితే చేయట్లేదు. కాబట్టి ఎవరు చేయరనేది మన నమ్మకం. ఒకవేళ ఎవరైనా చేసిరనంటే అది మళ్ళీ మన వాళ్ళు మోసం పోయేది. మన ప్రేక్షకులు చాలా తెలియకల వాళ్ళు మరి చేసుకోరు. కాబట్టి సో ఎవరైతే ఇప్పుడు మర్మంగళ ధారణ గురించి మీ మనసులో ఆలోచన ఉందో ఈ నెలలో క్లోజ్ చేయండి రిజిస్ట్రేషన్. ఎందుకంటే దానికి కొద్దిగా నిష్టగా ఉండే కార్యక్రమం కూడా ఉంటుంది. మనం మాలలో ఉంటే ఎలా ఉంటాం అంటే బ్రహ్మచర్యం పాటించాలి, నాన్ వెజ్ బంద్ చేయాలి, సో నేల మీద పండుకోవాలి, ఇలాంటి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని కనీసం ఒక 15 రోజులు అన్నా మీరు పాటించేటట్టుగా గ్రేస్ పీరియడ్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా చాలా రోజులు ఉంది కదా, మన ఆగస్ట్ అంటే ఇంకా టైం ఉంది కదా అనుకోవద్దు. సపోజ్ మీరు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేసినా కూడా మీకు 18 రోజులే వస్తుంది. 15 రోజులు అక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. ఛాన్స్ ఇస్ దేర్. కానీ యాక్చువల్గా 41 రోజులు, మనకి 24 రోజులు, 36 రోజులు ఇట్లా ఒక టెన్యూర్ ఉంటుంది. మాల వేస్తే ఎలా ఉంటుంది 41 days అలాంటి పద్ధతుల్లో ఉంటాయి. ఇది మీరు పాటించాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మీకు బాగా వైబ్రేషన్ కావాలి, త్వరగా మీ గ్రోత్ రావాలి, త్వరగా మీరు సక్సెస్ కావాలి, ఆర్థికమైన పరిస్థితి త్వరగా సెట్ అయిపోవాలి, బాధలు బంధులు అన్నీ పోవాలంటే మాత్రం ఇది దీనికి వైబ్రేషన్కి తోడు కావాలి. ఉత్ప్రేరకం అనమాట. మంచి జరుగుద్ది, జరగదని కాదు. ఇది ఇంకా తోడు తీసుకుంటే ఇంకా బాగా జరుగుద్ది. కాబట్టి త్వరగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. దెర్ ఇస్ నో 2027. మళ్ళీ మీరు ఇప్పుడు స్కిప్ అయింది అనుకోండి మీది, ఇప్పుడు మీరు చేసుకోలేకపోయారు, మళ్ళీ మీరు సంవత్సరం రాగాలి. 2028 ఫిబ్రవరిలో ఉంది, 2028 నవంబర్లో ఉంది మళ్ళీ. సో మీరు అక్కడ దాకా వెయిటింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి నిర్ణయం ఏదైనా ఉంది, సపోజ్ మీకు దేనికి సంబంధించిన దానివల్ల ఆగుతున్నారు మీరు, వాట్ ఈస్ ద బ్లాకేజ్ అంటే ఏది మీకు అడ్డొస్తుందని చెప్తే దానికి మనం ఏమైనా వెసులుబాటు ఉంది అని అంటే ఓకే డూ ఇట్ అప్. మేము హెల్ప్ చేస్తానికే ఉన్నాం కాబట్టి మీరు హెల్ప్ తీసుకోవచ్చు. ఇది చాలా సామాన్యంగా ఉంటుంది. అంటే ఎలా సార్ ఇప్పుడు ఓకే రిజిస్టర్ చేసుకుంటారు ఆ రోజున, అంటే ఎట్లాగా దాని ప్రొసీజర్ చెప్తారా? ఫస్ట్ ఏంటంటే మీరు ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. దానికి సంబంధించిన కుండలి కూడా వేస్తాం మేము. భార్య భర్తలు ఇద్దరు కలిసి కంపాటబిలిటీ చెక్ చేస్తాం. నెంబర్ 1 అసలు వీళ్ళు ఏ దోషంతో ఇబ్బంది పడుతున్నారు, డేట్ ఒక్కటే ప్రామాణికం కాదు, అవన్నీ చెక్ చేస్తాం. ఆ కుండలీస్ కూడా పంపిస్తాం వీళ్ళకి, ఇద్దరికి సంబంధించింది. తర్వాత కంపాటబిలిటీ కుండలు కూడా పంపిస్తాం. ఇదంతా చాలా మంచి జరిగేది. ఇప్పుడు ఈ దెబ్బతో మీకు ఏంటంటే మీరు ఎక్కడ ఆగుతున్నారో తెలుసుకొని ముందుకు పోతానికి ఒక దారి, రహదారి లెక్క తయారైపోతుంది అంతే. ఇక దీని తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి మన దగ్గర. ఒట్టిగా ఇవి మనం ఏదో న్యూమరాలజీ కోసం ఆర్భాటం చేసేది కాదు ఇది. సో మళ్ళీ ఇక్కడ ఓన్లీ న్యూమరాలజీ ద్వారానే జరుగుతుందంటే కాదు, ఆస్ట్రాలజీ కూడా మిక్సింగ్లో. దీంట్లో అయ్యగారులు ఉంటారు, అక్కడ పంతులు ఉంటారు, మంచిగా హోమాలు ఉంటాయి, 2-3 హోమాలు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, చాలా ఉంటుంది. సాంప్రదాయబద్ధంగా అన్ని సాంప్రదాయబద్ధం జరిగేదే. సో ఏదో వెనక మళ్ళీ మనకి ఆదిదేవుడు ఉన్నాడు, మనకి మహాదంపతులు ఉన్నారు అక్కడ,
కాబట్టి ఆ సమక్షంలో మీకు మంచి వైబ్రేషన్ వస్తుంది అనేది మా ఉద్దేశం. ఇప్పుడు చాలామంది గురువులు ఉన్నారు. ఇప్పుడు మా శ్రీశైలం దాకా నువ్వు వేరే టెంపుల్ దాకా కూడా పోదు, ఏదో రెస్టారెంట్లో హోటల్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. సో మనం అలా చేస్తా లేదు. కాబట్టి మీరు దీన్ని రిజిస్ట్రేషన్ కూడా పెద్దగా మీరు హైరాణ పడాల్సిన లేదు. సో మాట్లాడండి, దానికి సంబంధించిన ఏదైనా కన్క్లూజన్ హెల్పింగ్ ఏదైనా కావాలంటే కూడా మనం చేసుకోవచ్చు ఒకరికొకరు. కానీ నిర్ణయాన్ని మాత్రం పోస్ట్ పోన్ చేసుకోకండి. ఇది సువర్ణ అవకాశం. ఈ డేట్ చాలా వైబ్రేటెడ్. ఎందుకు వైబ్రేటెడ్ అంటే అన్ని శ్రావణ మాసంలో రావు, ఇది శ్రావణ మాసంలో వస్తుంది నెంబర్ 1. తర్వాత బుధవారం వస్తుంది మళ్ళీ, మంచి రోజు. 5వ తారీఖు అనేది చాలా వైబ్రేటెడ్ ఇన్ న్యూమరాలజీ. 5, 6 డేట్లు చాలా వైబ్రేటెడ్గా ఉంటాయి. కాబట్టి ఆ డేట్లో వస్తుంది నెంబర్ 1. తర్వాత శ్రావణ మాసం బుధవారం. 19వ తారీఖు ప్రపంచంలో అతి ముఖ్యమైన డేట్ ఏదైనా ఉందంటే 19వ తారీఖు. వరల్డ్ వైడ్గా అత్యధిక సిజరేషన్ జరిగిన డేటు 19th. సర్చ్ కొట్టచ్చు, గూగుల్లో కూడా ఉంటాయి ఈ విషయాలని గూగుల్లో ఉంటాయి మీకు. కాబట్టి ఇంత మంచి డేట్ని, ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి. ఇంకా ఏమైనా హెల్ప్ కావాలా మన కిరణ్ టీవీ తరపున కానీ మా గురువుల తరపున కానీ ఏమైనా హెల్ప్ కావాలంటే వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. కానీ నిర్ణయాన్ని మాత్రం మార్చుకోకండి. వచ్చింది మీ మనసులో చేసేయండి, మీకు హెల్ప్ చేస్తానికి సిద్ధంగా. నెక్స్ట్ ఇయర్ లేదు, ఇక దాదాపు ఇక 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయినట్టే మేడం. అన్ని రోజులు మళ్ళీ మీరు ఇబ్బందులు పడుతూనే ఉండాలి, అన్ని రోజులు మీరు మళ్ళీ ఆర్థికంగా ప్రాబ్లం పడుతూనే ఉండాలి, అన్ని రోజులు రిలేషన్షిప్లో బాధపడుతూనే ఉండాలి. ఇటు గ్రోత్ ఉండదు, డబ్బులు ఉండవు, రిలేషన్ ఉండదు. వీటన్నిటిని సెట్ చేసుకునే కార్యక్రమం కాబట్టి సో నేను ఐ హోప్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా అవసరం ఉంటే కాల్ బ్యాక్ చేయొచ్చు. మీకు మేము ఏ విధంగా హెల్ప్ చేయాలనేది మీకు సిద్ధంగా ఉన్నాం. సో ఇది కమర్షియల్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ కమర్షియల్ బిజినెస్. మీకు హెల్ప్ చేస్తానికి ఎంతమందికి హెల్ప్ చేస్తే ఆ వైబ్రేషన్ అనేది మాకు వస్తుంది అనేది తెలుసు. దానికోసమనే మేము సిద్ధంగా ఉన్నాం. రైట్? సో కాల్ బ్యాక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకైనా డౌట్స్ ఉన్నాయా దీని గురించి? మీకు చాలా డౌట్లు వస్తుంటాయి కదా కామన్గా. లేదు సార్, అందుకే కదా ఆల్రెడీ అంటే మనకు వచ్చిన వాళ్ళకున్న డౌట్స్నే నేను వాళ్ళ వైపు నుండి మిమ్మల్ని అడుగుతూ వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన గత వీడియోలో వచ్చేసి మనం ఏ డేట్స్న పెళ్లి చేసుకున్న వాళ్ళకి లైఫ్ అనేది ఎలా ఉంటుంది, అంటే ఎలాంటి కష్టాలు పడుతూ ఉంటారు అన్నది అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో ఇద్దాము. సో వాళ్ళు ఆ డేట్స్న పెళ్లి చేసుకుని ఉంటే కనుక క్రాస్ చెక్ చేసుకుంటారు కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం అసలు ఎందుకు చేసుకోవాలి అన్నది అయితే ఈ వీడియోలో క్లారిఫై చేసాం సార్. సో ఒక్కసారి వాళ్ళ జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా కూడా, సో ఇలాంటి కష్టాలు మేము ఫేస్ చేస్తున్నాం, వాటి నుండి బయటపడాలి అంటే ఇంకా 2 ఏళ్ల దాకా దగ్గర ముహూర్తం లేదు అని అయితే సార్ చెప్తూ వస్తున్నారు కదా. సో ఒక్కసారి మీ లైఫ్ని మార్చుకోవాలి అంటే అన్ని రకాలుగా ఎలాగో శాస్త్ర ప్రకారమే చేస్తున్నారు కనుక ఒక్కసారి మీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయంటే డైరెక్ట్ మీ సార్నే సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాం కదా, కాల్ చేసి మాట్లాడచ్చు. ధన్యవాదాలు. నమస్తే. Yes, ma'am. Namaste. Thank you.